ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికీ, అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా శ్రోతలైన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మానక మా ప్రార్థనలు ప్రతి ఉదయం జ్ఞాపకం చేసుకుంటున్నామని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. మీలో కొంతమంది ఫోన్ కాల్ చేస్తున్నారు, మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరుస్తున్నారు. తప్పక మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఒక సహోదరి ప్రార్థన చేయమని కోరింది, కుమారుడి యొక్క జాబ్ కోసం. అమ్మ, తప్పకుండా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నీ కుమారునికి జాబ్ అనుగ్రహించబోతున్నాడు. మరొక సహోదరి, అప్పుల్లో ఉన్నాం, ఆర్థిక సమస్యలు ఉన్నాం, ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ ఆర్థిక సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి మీ కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని మా ప్రభువు మీకు అనుగ్రహించునుగాక. మంచిది దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. మరి మీరు అటు ఇటు తిరగకుండా వచ్చి శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. మీ బైబిల్ చేత పట్టుకొని శ్రద్ధగా కూర్చుని శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిస్తే ప్రభు ఏదైనా తన వాక్యము ద్వారా మనలను దర్శించి ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. మంచిది. ఉపవాస ప్రార్థన దీక్షలో మేమున్నాం. ఈరోజు ఉపవాసము యొక్క శక్తి, లేదా ఉపవాసం యొక్క ప్రార్థనా శక్తి. ఉపవాసము యొక్క ప్రార్థనా శక్తి ఎలాగుంటుందో తెలుసా? ఉపవాసము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితాలలో ఆయన కార్యాన్ని చేయబోతున్నాడు. మూలవాక్యంగా యూదుల మీదకి సంహారము రాబోతుందని తెలిసినప్పుడు, ఏమండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 1-3 వచనాలు చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణపు మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమును కూర్చును. అక్కడనున్న యూదులు, చూడండి, అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములు ఏడ్పులోను రోదనలోను ములిగిన వారై అనేకులు చూడండి గోనెను బూడిదను వేసుకుని పడి ఉండి. అందరూ శ్రద్ధగా నా వైపు చూడండి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాసము యొక్క ప్రార్థన శక్తి ఎటువంటిదో ప్రభువు మనకు నేర్పించబోతున్నాడు. ఏ ఒక్క వ్యక్తి అనాలోచితంగా వినడానికి వీల్లేదు. ఈ రాత్రి అద్భుత రీతిలో దేవుడు మనతో మాట్లాడును గాక. గట్టిగా చెప్పండి పిల్లారా. ప్రస్తావన ఏమిటో మనకు తెలుసు. మొర్దెకై అన్న ఒక వ్యక్తి హామాను వచ్చినప్పుడు వంగి నమస్కరించలేదని కుట్రతో హామాను, ఏమండి, ఆషోరేషు కాలములో సంస్థానములో క్రైస్తవుడు లేదా యూదుడు దేవుని నమ్మినవాడు ఎవడో ఉండకూడదని ఒక మహాకుట్రతో ఒక శాసనాన్ని తయారు చేయించాడు. అది ఎవరికంటే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ఏ విధంగానైనా సరే సంహరించాలని, ఏ విధముగానైనా సరే భూమి మీద ఉండకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన. దేవుని బిడ్డలారా, నేను అంటాను, ఈ లోకములో క్రైస్తవుణ్ణి, దేవుని నమ్మిన యూదుణ్ణి కానీ ఇజ్రాయేలుని కానీ లేకుండా చేద్దామని మీరు ప్రణాళిస్తే హామానుకు పట్టిన గతే మీకు పడుతుంది. హామానుకు పట్టిన గతే మీకు పడుతుందని దైవజనుడుగా నేను హెచ్చరిస్తున్నాను. దేవుని నమ్మిన ప్రజల జోలికి కానీ, క్రైస్తవుల జోలికి కానీ ఏమండి వస్తే అది మామూలుగా ఉండదు.
ఇప్పుడు ఈ సమయంలో ఈ ఒక భయంకరమైన ఒక శాసనాన్ని తయారు చేయిస్తే ఆ వార్త ఎవరికి తెలిసిందో తెలుసా? ముందు మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి ఎప్పుడైతే తెలవగానే తన బట్టలు తీసేసుకున్నాడు, గోనె బట్ట కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. మహారోదనముతో, మహాశోకముతో, మహారోదనతో ఆయన ప్రార్థన చేయటమే కాదు, పిల్లరా మనము చదువుకున్నాం, యూదులందరూ ఉపవాసం ఉన్నారు. మహాదుఃఖములోను, ఏమండి, మహారోదనలోను, మహాదుఃఖములోను, ఏడుపులోను, రోదనలోను వీళ్ళు ఏమైపోయారు? మునిగిపోయారు. సంగమా, నశించిపోతున్న ఆత్మల కొరకు, మన గ్రామం కొరకు ఉపవాసం ఉంటున్న మనం కనీసం ఒక రోజు మనం ఎంచుకుని ఈ విధమైన కన్నీటితో, దుఃఖముతో మహారోదన మనం చేస్తే మన గ్రామములో దేవుడు పరిస్థితులను మార్చబోతున్నాడు. వ్యక్తిగతంగా వ్యక్తులను మార్చబోతున్నాడు. వీరందరూ కలిసి ప్రియమైన సంగమా దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి మహారోదనతో, దుఃఖముతో, వేదనతో ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఉపవాసం ఉంటున్న మనం మహారోదనలో ములిగామా? మహాదుఃఖంతో ములిగామా? కన్నీళ్లు కార్చి మనము ప్రార్థన చేసామా? అటువంటి అనుభవం ఉందా? రోదనం చేద్దామా? కన్నీళ్లు కారుద్దామా? మహాదుఃఖములో ములుగుదామా? నిజమే, వాళ్ళు అలా ములిగారు గనక దాని శక్తి ఎలాగుంది? వాళ్ళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు చేసిన మహత్తరమైన కార్యం, శత్రువు పట్ల దేవుడు వారికి ఏం అనుగ్రహించాడో ఈ దినాన్ని మనము ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, యూదులు మాత్రమే కాదండి, కోటలో ఉన్న రాణి గారు కూడా 3 దినాలు ప్రతిష్ఠించి పనికెత్తలతో సహా ఉపవాసం ఉండి ఏం చేసింది ప్రియులారా? ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది. 3వ దినములైన తర్వాత ఏమండి, ఇంకా ఎస్తేరు అనుకుంది రాజవస్త్రాలను ధరించుకుని, అబ్బే సుఖం లేదు, రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. రాజుగారు ఆర్డర్ లేకుండా రాణి అయినా ఎవరైనా కోటలోనికి ప్రవేశించకూడదు. ఒకవేళ ప్రవేశిస్తే మరణ శిక్ష విధించబడుతుందని తెలిసినా సరే, రాయ వ్యతిరేకంగా ఉన్నా సరే, రాజు వస్త్రాలు చేసుకుని రాణి అయిన ఎస్తేరు పిల్లరా రాజు సముఖముకు రాగానే రాజు ఏం చేశాడు తెలుసా? తన రాజదండాన్ని అందించాడు. ఎవరికి? రాణి అయిన ఎస్తేరుకి. అమ్మా, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? రాజ్యంలో సగం భాగం కావాలా? నీకేం ఘనత కావాలి? ఏం కావాలి అని అడుగుతున్నాడు. అయ్యా ఏమొద్దు అయ్యా రాజావారు, నేను ఒక విందును సిద్ధం చేస్తాను. అయ్యా మీరును మీతో పాటు ఎవరు రావాలి? హామాను గారు రావాలి అని అనగానే, అదేంటి రాని, ఇదే పెద్ద కోరిక ఏం కాదు కదా, నేను వస్తాను, నాతో పాటు హామాను తీసుకొస్తాను అనగానే మనోడు హామాను గారికి, చూసావా రాజుగారితో పాటు నాకేమొచ్చింది? ఆహాను వచ్చింది. ఓ చెప్పేశాడు ఇంటికి వెళ్ళి, యూదుడు మొద్దుగా ఎలా చేస్తాడా, నాకు వంగడా, నమస్కారం చేయడా? చూసావా, రాజు తర్వాత నేనే, నాన్న దగ్గర నుంచి రాజుగారికి నాకు ఏమొచ్చింది? అబ్బో ఎంత పొంగిపోయాడో. అయితే దేవుని బిడ్డలారా ఏం జరిగిందో చెప్పనా? ఈ 4వ అధ్యాయములో వీరు చేసిన ప్రార్థన, 5వ అధ్యాయములో రాణి అయిన ఎస్తేరు చేసిన ప్రయత్నం. మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే మొట్టమొదటిగా జరిగిన సంఘటన ఏంటో తెలుసా? చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడను. అసలు రాణి అయిన ఎస్తేరు కూడా సంగతి రాజు గారికి చెప్పలే. వీళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలుసా? రాజు గారికి ఏం చేయలేదు చెప్పండి, నిద్ర పట్టలేదు. ఆమెన్. నేనేమంటానంటే, నీకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా, నీకు వ్యతిరేకంగా ఎవడైనా ఏం చేసినా, నువ్వు మహారోదనతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆడికి నిద్రట్టకుండా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఈ మాత్రం వెళ్ళి అన్న విషయం చెప్పిందా? చెప్పలేదు. రాజా
నువ్వు ఆమాను గారు ఏం రావాలి, విందుకు రావాలని ఏం చేసింది, ఆహ్వానించింది. పిల్లరా నేనంటాను, వీరు చేసినటువంటి ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటో తెలుసా? రాజుగారికి ఏం పట్టలేదండి, అది నిద్రట్లేదు. బైబిల్లో కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి. దానియేలు మీద కూడా కుట్ర చేశారు ఇద్దరు. ఏ విషయంలో ఉన్నా సరే రాజుగారు దానియేలుకే చెప్తున్నాడు, మాకేమీ చెప్పట్లేదు, అబ్బాయి సుఖం లేదు. వీళ్ళిద్దరిని రాజు దానియేలుని ఎలాగైనా సరే రాజు దగ్గర నుంచి తప్పిద్దామని చూశారు. చూడండి, ఆమానుగాడు ఎలాగైతే శాసనం చేయించారో వీళ్ళు కూడా ఒక దొంగ శాసనం చేయించారు. ఏంటి? నెల రోజుల వరకు ఏ దేవునికి ఎవరు కూడా ఏం చేయకూడదు, నమస్కరించడం కానీ ప్రార్థన చేయడం కానీ కుదరదు. ఒకవేళ ఎవడైనా చేశాడా, వాణిని ఏం చేస్తాడు, తీసుకెళ్ళి సింహాల బోనులో వేసేస్తానని ఒక శాసనం చేశారు. పిల్లరా, దానియేలు ఏమైనా లెక్క చేశాడా? అయితే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దానియేలుటి శాసనం మీద సంతకము చేయబడినని తెలిసి కూడా వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. పిల్లరా నేను అంటాను, ప్రార్థన మానడానికి వ్యతిరేకంగా శాసనం చేసిన దానియేలు శాసనమును లెక్క చేయలేదు. ఆమేన్. ప్రార్థన ఆపేడా చెప్పండి? దేవుని అడగడం ఆపేడా? దేవునికి మొరపెట్టడం ఆపేడా? సింహాల బోన్లో వేస్తానన్న ప్రార్థన ఆపేడా? మళ్ళీ మాత్రం ఫంక్షన్ ఆపేస్తుంది ప్రార్థన రావటానికి. ప్రేమ విందు ఆపేస్తుంది, దేశ రక్తం ఏ చేయి మనల్ని. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా. వెళ్ళకపోతే పాస్టర్ గారితో గొడవ, అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ ఫంక్షన్ వాళ్ళతో గొడవ. ఇంకేం అర్థం కాదు. యేసుబాబు కంటే పాస్టర్ గారి కంటే ఫంక్షన్కే మార్కులు వేసేవాళ్ళు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. ఇక్కడ అటువంటి వాళ్ళు ఉన్నందుకు స్తోత్రం. నేను ఏమన్నాను? అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నందుకు స్తోత్రం. అంటే మీరు ఏం చెప్పాలా? అంటే ఏంటి, మీరు మౌనంగా ఉన్నారంటే ఇటువంటి బ్యాచ్ అని మీరు అంగీకరిస్తున్నారు. దీన్ని బట్టి తెలిసేది ఇందు మూలంగా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింహాల బోన్ ఆపిందా? తెలుసు ఈడు ప్రార్థన మానని. దేవుని బిడ్డలారా, అంతే. వీళ్ళిద్దరు వచ్చేసారు, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, నీ శాసనాన్ని ఒక వ్యక్తి పట్టించుకోలేదు, ఎవడ్రా అని తీసుకురండి అన్నాడు. తీరా దానియేలు గారిని పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకెళ్తే రాజుగారికి ప్రాణం కుదరలేదు. దానియేలు అటువంటి వాడు కాడు కదా. ఒకసారి ఆమోద ముద్ర వేసిన తర్వాత శాసనాన్ని రద్దుపరిచే అధికారం రాజుకు కానీ ఎవరికి కానీ లేదు. ప్రియులారా, నేను చెప్పొచ్చే మాట ఏంటేది, ఈయన తీసుకెళ్ళి సింహాల బోన్లు వేసేయమన్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ రాత్రి కూడా రాజుగారికి ఏం పట్టలేదండి చెప్పండి. నిద్రట్టిందా? నిద్రట్టలేదు. భోజనం చేశాడా? చేయలేదు. కచేరీ ఉందా? ఏమీ లేదు. ఇంకా రాత్రంతా నిద్రట్టిందా చెప్పండి. అక్కడ రాజు అయిన అహష్వేరోషుకు నిద్ర పట్టిందా? నిద్ర పట్ల. ఇక్కడ ఈ రాజుకి నిద్ర పట్టిందా చెప్పండి. నేనేమంటాను తెలుసా, నీ మీద ఎవడైనా వ్యతిరేకంగా లేతే ఆడితోటి నువ్వు కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉపవాసం ఉండి మహారోధనతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి ఆడిని గనక నువ్వు దేవునికి అప్పగిస్తే ఆడికి నిద్ర లేకుండా దేవుడే చేసేస్తాడు. ఆమేన్. నీకు నిద్రట్టబోవడం కాదు, ఆడికి నిద్రట్టకుండా దేవుడికి చేస్తాడు. ఇప్పుడు రాణి అనేస్తే ఏమో చెప్పిందా? చెప్పలేదు. రాజుగారు నిద్రట్టగా అన్నాడంట, రేయ్ రాజ్య సమాచారపు గ్రంథాన్ని తీసుకురండి తండ్రి అని చెప్పాడు రాజుగారు. తెచ్చి ఏం చేశారమ్మా? తెచ్చి ఆ గ్రంథాన్ని రాజుగారికి ఇవ్వగా అది రాజుగారి ఎదుట ఏమైందట? చదివి వినిపించటం జరిగిందట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనంటాను, యూదులకు వ్యతిరేకంగా చేసిన శాస్త్రమును గురించి యూదులందరూ ఉపవాసం ఉండి మహారోధనతో ప్రార్థన చేయగా దేవుడు చేసిన మిరకల్ ఏంటో తెలుసా? ఆ రాత్రి వాడికి నిద్ర పట్టకుండా దేవుడే చేశాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. రెండవదిగా దేవుని బిడ్డలారా, ఏ మొద్దికయ్యను బట్టి ఈ శాసనము ఏమండి చేశాడో
వీళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కదా. ఈ శాసనం రావడానికి గల కారణం ఏంటి? మొర్దెకైకి నువ్వు వంగట్లేదని, ఎవరికి హామాను ఎదుట వంగట్లేదని, నమస్కారం చేయట్లేదని, ఏమండి ఒక స్వార్థపూర్తిగా ఈ కుట్ర వేశాడుగా. వాళ్ళైతే ఉపవాసం ఉండగానే రాణి అనే ఎస్తేరు గారు వెళ్ళారు, ఇందుకు ఆహ్వానించారు. ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎవరికి? రాజుగారికి నిద్ర పట్ల. మొత్తం మీద వాళ్ళు వచ్చారు. మొత్తం ఆ విందులో ఒక విషయం తెలిసింది. ఈడు కుట్ర ఏం చేశాడు తెలుసా? మొర్దెకైని టార్గెట్ యూదునందరినీ నాశనం చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు రాజగుమ్మం దగ్గర ఉన్న కూర్చున్న ఈ మొర్దెకై పట్ల రాజుగారు ఏం ఆజ్ఞించాడు తెలుసా? రెండవదిగా శత్రువే యూదుడైనటువంటి మొర్దెకైకి సన్మానం చేయించాడు. స్తోత్రం చెప్పండి. ఇదే 6వ అధ్యాయం మనము 10, 11, 12 వచనాలు చదువుదాం. అందుకు రాజు రెండవదిగా నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దెకైకి నువ్వు అలాగూ చెయ్యి. నీవు చెప్పిన దానిలో ఒకటి విడువక అంతయు చేయుమని హామానుకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతను నడిపించుచు రాజు గణపరచను ఆపేక్షించు వానికి ఈ ప్రకారము చెయ్యి తగునని అతని ముందర చాటించెను. చాలండి. పిల్లరా, భోజనముకు పిలిచిన తరువాత ఏమైంది అనే సమాచారములో ఈయన మొర్దెకై గారిని తీసుకుని వచ్చాడు. ఎవరికి? రాజు సముఖమునకు తీసుకుని వచ్చాడు. రాజు అన్నాడు, రే నీ బట్టలు తీసుకురా, గుర్రమును తీసుకురా. తీసుకొచ్చి నువ్వేం చేయాలి? ముందు నీ వస్త్రము వాని మీద వేయాలా, మొర్దెకైకి ధరింప చేయాలి. రెండవదిగా నువ్వేం చేయాలి? వాడిని గుర్రం మీద ఎక్కించాలా. ఆ గుర్రం మీద ఎక్కించి నువ్వేం చేయాలి? రాజవీధులన్నీ కూడా నువ్వు నడిపించాలి. రాజు ఘనపరచను అపేక్షించిన వారందరూ ఈ ప్రకారంగా చెయ్యాలని అందరికి ఏం చేయాలా? ఒక మాట చెప్పనా? ఏ మొర్దెకై గారిని ఊరి తీసేద్దాం అనుకున్నాడో, ఎవరిని అవమానించాలనుకున్నాడో, ఎవరిని బట్టి శాసనము చేయాలనుకున్నాడో ఆ శత్రువు ఎదుటే ఇతనికి ఏం జరిగింది చెప్పండ్రా? ఎవరి చేత జరిగింది? హామాను ద్వారా మొర్దెకైకి ఏం జరిగింది? ఈరోజు పాట పాడే ఆరాధన, నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. హల్లెలూయా. ఇప్పుడు ఇతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఎవరి గురించి అయితే శాసనము చేశాడో, ఏమండి ఇప్పుడు హామాను చేతే మొర్దెకైకి ఏం జరిగిందండి చెప్పండి. మీరు అలా చూస్తే నాకు అనుమానం వస్తుంది. ఒకడు అన్నాడు, సన్మానం వెనకాల సన్మానం వెనకాల ఏంటి చెప్పండి? అనుమానం అట. దేవునికి స్తోత్రం. ఒకడు సన్మానం చేసేయండి మనకి టెండర్ ఆడతాడని అర్థం ఇందు మూలంగా. అది మరి ఏదైనా అవసరం వచ్చిందనుకో కొన్ని సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. ఇవాళ ఏం తింటారు మీరు? ఉత్తప్పుడు 60 వేలు లేచి రక్తం వేసి మీ సంగతి మాకు తెలుసుగా. కాఫీ తాగుతారా? టిఫిన్ చేస్తారా? ఏ టిఫిన్ చేస్తారు చెప్పండి. మీరు ఏది పడితే అది వండుతాం. అలాగ అన్నారా? ఎంతకేదో కథ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. లేదా ముఖం నవ్వుతారు. ఏంటి ముఖం కాంతిలాగా ఉంది, కారణం ఏంటో తెలిసిపోద్ది కదా. ఒక మాట చెప్తాను వినండి. ఏ శత్రువు అయితే ఇతను అవమానపరచాలనుకున్నాడో వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా శత్రువు చేతే నా దేవుడు సన్మానం చేయించాడు. ఆమేన్, ఆమేన్. పోరాటాల మధ్యలో నువ్వు ఉన్నావా? శత్రువు నీ మీద బలంగా ఏలుబడి చేస్తున్నాడా? నిన్ను నిందిస్తున్నాడా? నిన్ను అవమానిస్తున్నాడా? నిన్ను సంహారం చేయాలని చూస్తున్నాడా? నిన్ను గోతులకు తోసేయాలని చూస్తున్నాడా? నువ్వు ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి దుఃఖించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన శక్తి ద్వారా శత్రువు చేతే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఏ శత్రువు అయితే నిన్ను తిట్టాడో
అదే శత్రువు నిన్ను పొగుడుతాడు. ఆమేన్. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు శత్రువుతో మొర్దెకైకి ఏం జరిగిందండి? సన్మానం జరిగింది. ప్రియులారా గమనించండి, వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. మూడో పాయింట్కి వెళ్దాం. మూడవదిగా దేవుని బిడ్డలారా, వీళ్ళేంటి, రాజ్యములో ఉన్న యూదులందరినీ ఏం చేయాలని? నాశనము చేయాలని, సంహరించాలని శాసనము చేయించినటువంటి ఆమాను పరిస్థితి ఏంటో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా జరిగిన రెండో కార్యం. 7వ అధ్యాయానికి వచ్చేద్దాం. 7వ అధ్యాయం దయచేసి 9, 10 వచనాలు చదువుకుందాం. రాజు ముందర షండులలో హర్బోనా అను ఒకడు ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూలు ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి ఎదుటే నాటబడి ఉందంట. రాజు దాని మీదనే వానిని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకు సిద్ధం చేసిన ఉరికొయ్య మీదే వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారని. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే శత్రువే నాశనం అయిపోయాడు. ఆమేన్, ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఏ ఆమానైతే యూదులకు వ్యతిరేకంగా చేశారో, నేను అంటాను, నువ్వు నీకు వ్యతిరేకంగా లేచేవాడు, నీకు వ్యతిరేకంగా నిన్ను నాశనం చేయాలని చూసేవాడు, భూమి మీద నిన్ను ఉండకుండా చేయాలని చూసేవాడు, ఆన్నే ఉండకుండా దేవుడు చేసేస్తాడు. ఆమేన్. మమ్మల్ని లేపేద్దాం అనుకున్నారు, దేవునికి స్తోత్రం. వాళ్ళని ఇక్కడ లేకుండా దేవుడు లేపేశాడు. స్తోత్రం చెప్పండి. దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా, ఆయన పరిచర్యకు వ్యతిరేకంగా, ఆయన బిడ్డలమైన నీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, నీకు వ్యతిరేకంగా ఎవరు లేచినా ఒకటే నువ్వు చేయాలి. ఏంటి? ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని బూడిద వేసుకుని ఏం చేయాలా? చెప్పండి గట్టిగా. అదే గోనె బట్ట అంటే మన గోను సెంచి కాదు. అది ఒక ఆవిడ ఇలాగైనా సీరియస్గా గోను సెంచి వేసుకుందట. ఒళ్ళంతా కుట్టేసింది, దేశ రక్తవేచి. గోను అంటే ఇది ఆత్మీయ అర్థం ఉంటుంది, అర్థమవుతుందా? ఆ గోను సెంచి చేసుకోండి మీరు ఈ 40 దినాలు. బూడిద చేసుకుని, అది అక్షరార్థంగా కదా, ఆత్మీయంగా తీసుకోవాలి. అది తగ్గింపును సూచిస్తుంది. దేవుని ఎదుట నీవు దీనత్వాన్ని సూచిస్తుంది. హలో, యూదులు అలాగ ప్రార్థన చేశారా? మహా దుఃఖముతో మహారోధంతో చేస్తే పిల్లరా, ఇప్పుడు మొర్దెకై గారు రాజుగారికి మంచి చేద్దామని చూసినా, మొర్దెకై గారు రాజుగారు మేలు కొరకు మాట్లాడినా కానీ ఈ ఆమాను ఎలా క్రియేట్ చేశాడు చెప్పండి? రాజుకి ఆడికి వ్యతిరేకంగా ఈ మొర్దెకైయే అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడని. రే, మొర్దెకై మేలు కొరకై చేశాడు. రే, ఏ ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరితీయమన్నాడో అదే ఉరికొయ్యి మీద చెప్పండి ఆమాను నువ్వేం చేయాలి? ఉరితీయాలి కదా. మూడవదిగా వీళ్ళ ఉపవాస ప్రార్థన శత్రువుని నాశనం చేసింది. ఆమేన్. శత్రువు ఏమైపోయాడు దేవుని బిడ్డలారా? గట్టిగా చెప్పండి. శత్రువు ఏమైపోయాడు? నాశనమయ్యాడు కదా. నేనంటాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే శత్రువులను దేవుడు నాశనము చేశాడు. పిల్లరా, యెహోషువపాతు కాలములో 3 గుంపుల వారు దండెత్తుకుని యెహోషువపాతు మీదకి వచ్చారు. గమనించండి పిల్లరా, యెహోషువపాతు గారి దగ్గర అంతమంది సైన్యము లేరు. అప్పుడు ఏం చేశారా? ఉపవాస దినము చాటించారు. దేవుని మందిరము దగ్గర మనసు నిలుపుకున్నవారై యూదులందరూ ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. ఏమని? ఇంత గొప్ప సైన్యమును ఎదిరించుటకు మాకు శక్తి చాలదయ్యా, మా దిక్కువు నీవేనాయనా, నువ్వే మాకేం చేయాలి? సహాయము చెయ్యాలి అని
వారు ప్రార్థన చేశారు ప్రియులారా. నేనంటాను, ఉపవాస ప్రార్థనకు ఎంత శక్తి ఉందో తెలుసా? నీ మీదకి లేచిన శత్రువుని నాశనము చేయగలిగే శక్తి దేనికి ఉందో తెలుసా? ఈ లోకములో దేనికి లేదు, ఒక ఉపవాస కన్నీటి ప్రార్థన శక్తికే మాత్రం ఉంది. ఆమేన్, ఆమేన్. ఏమండి, వాళ్ళు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఏం జరిగిందో తెలుసా? దేవుడు అన్నాడు, ఏయ్ వాళ్ళేమో ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉంటే, ఒరే మీరు ఏం చేయొద్దు, మీరు గాయకులను ఏర్పాటు చేయండి, వాళ్ళు దేవుని స్తుతిస్తారు, వాళ్ళతో కలిసి మీరు ఏం చేయమన్నారు. చాలా ఎటకారంగా ఉంది కదా. దేవుడు చేసి అన్ని ప్రజలకి ఎటకారంగానే ఉంటాయి. వాళ్ళ ఆయుధాలు సిద్ధం చేసుకుని యుద్ధానికి వెళ్ళి వస్తానంటే దేవుడు ఏమంటున్నాడు? ఇది సిల్లీగా ఉంది కదా. బంధించే సరసాల్లో పోలీసులు కానీ పాడితే మధ్యరాత్రి వాళ్ళు ఏడటం మానేసి వీళ్ళ పాటలు పాడి ప్రభువుని ఆరాధించి ప్రార్థన చేస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసు? రే మీరు గాయకుల్ని ఏర్పాటు చేయండి, వారితో కలిసి మీరు ఏం చేయాలా చెప్పండి అమ్మా. వాళ్ళేమో ఆయుధాలు తీసుకుని వీళ్ళతో యుద్ధం చేస్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు. శుతిస్తే ఎలాగుంటుంది? మీ ఆయన నేను కొట్టడానికి కర్ర ఎత్తాడు అనుకో, శుతి 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 శుతి, నీకే శుతి ఏసయ్యాను, నీ ఎదుట నిన్ను ఎవడని తిడుతున్నాడు, నీకే స్తోత్రం ఏసయ్యా, నీకే శుతి ఏసయ్యా అన్నాను. దేంట్రా బాబు దీన్ని తిడుతుండేది ఇలా మొదలెట్టింది ఏంటో ఆడ ఆలోచనతో పడతాడు. ఏసయ్యా ఏసయ్యా అంటుందండి. నీకైతే అలా ఉంటుంది, కానీ ఆడికి ఎలా వినపడుతుంది తెలుసా? ఓరి నిన్ను కొడతాడు ఏసయ్యో, నిన్ను కొడతాడు ఏసయ్య అంటే ఆడెక్కడ కొడతాడు? ఇంకా అర్థమవుతుందా మీకు? ఇప్పుడు దేవుడు చెప్పింది అలాగే ఉంది. అక్కడ ఆయుధాలు ఎట్టుకుని ఏమన్నా అలా సిద్ధంగా ఉంటే, రే మీరు గాయకుల్ని ఏర్పాటు చేయండి, వాళ్ళతో కలిసి మీరు ఏం చేయాలా చెప్పండి, దేవుడిని స్తుతించాలనగే. కానీ దేవుడు చెప్పినట్లుగా చేశారండి. అలాగ వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా దేవుడు యోధా వారి దగ్గరకు వచ్చాడు. చప్పలు కొట్టను గట్టిగా. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. ఏ పౌలు శీలను స్తుతించినప్పుడు సరసాల దగ్గరకు వెళ్ళలేదా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఎరుకో గోడల చుట్టూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు సార్? దేవుని స్తుతించారుగా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వారందరూ ఉపవాసం ఉండి నా దిక్కు నీవే అని ప్రార్థన చేయగా దేవుడే దిగొచ్చాడు సార్. శత్రువులందరినీ ఏం చేశాడు తెలుసా? అతను చేశాడు. చప్పలు కొట్టను గట్టిగా. ఒక్కడైనా మిగిలాడా? వాళ్ళ పొద్దున లేచి చూసేటప్పటికి శత్రువులందరూ ఏమైపోయారు? హతమైపోయారు. ఏ ఆమానైతే నాశనం చేయాలనుకున్నాడు, అదే ఆమాన పరిస్థితి ఏమైంది దేవుని బిడ్డలారా? ఏ ఉరి కొయ్యి మీద మొర్దికైన ఉరి తీద్దాం అనుకున్నారు, అదే ఉరి కొయ్యి మీద ఎవరిని ఉరి తీశారు సార్? నిజంగా నేను అంటాను, ఉపవాస ప్రార్థన యొక్క శక్తి మూడవదిగా శత్రువుని ఏం చేసింది? నాశనం చేసింది. నేను ఒక మాట చెప్పి ముందుకెళ్తాను. నీకు వ్యతిరేకంగా లేచిన ఏ శత్రువు అయినా నువ్వు ఆడి మీద ఏం పోరాటం చేయక్కలేదు. నువ్వు ఉపవాసం ఉండి మహారోధన చేద్దామా? నేను ఒక మాట చెప్పమన్నాడు, నన్ను ఆత్మ పేరంతో చెప్తున్నాను. మీలో సమస్యలు ఎంతమందికి ఉన్నాయి అనంటే దాదాపుగా అందరికీ ఉన్నాయి.